ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇది ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్ సంబంధించింది కాబట్టి సో అవుట్ ఆఫ్ ద బాక్స్ 2 క్వశ్చన్స్. ఒకటి, మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? అంటే ఓవరాల్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీ ఇష్టం. యువరాజ్ సింగ్ గారు. సో బేసిక్ గా ఏ క్రికెటర్ బయోపిక్ లో కార్తికేయ గారికి యాక్ట్ చేయాలని ఉంది? అంటే యువరాజ్ సింగ్ చేయొచ్చు కానీ అక్కడ లెఫ్ట్ హ్యాండ్ రాదు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే నా ఫిట్నెస్ కి దానికి కోహ్లీ అయితే బెటర్. సో రీజన్ తెలుసుకోవచ్చా? ఐ మీన్ అంటే కోహ్లీ అనడానికి అదే అంటే ఆయన అగ్రెషన్ చాలా నచ్చుతుంది నాకు. ఉన్నంతసేపు ఫీల్డ్ లో ఒక ఫైర్ తో ఉంటాడు. అట్లా ఆ పరిగెత్తే విధానం కానీ, త్రోస్ వేస్తున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఆ అగ్రెషన్ ఇన్ ద మ్యాచ్ మస్తు హీరోయిక్ అనిపిస్తుంది చూడడానికి. సో అలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈసారి కప్నా ఉంది ట్రై చేస్తున్నా. అయ్యో ట్రోల్ కాదన్న, జస్ట్ మామూలుగా కంబ్యాక్ ఇచ్చారు కదా, సరే క్వాలిఫైర్స్ లో పోయింది అంతే. థ్యాంక్ యూ అన్న. కార్తిక్ అన్న. Hi, I'm Karthik. I'm also Karthik. Hello, సో మీ హీరోయిజం కంటే మీ విలనిజం నాకు చాలా బాగా ఇష్టం. గ్యాంగ్ లీడర్ లో మిమ్మల్ని ఒక హీరోయిక్ కూలంలో చూశాను నేను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఒక స్టార్ హీరో సినిమాలో ఆ విధంగా చేయాలనుకుంటే ఈ సినిమాలో చేస్తారు? అంటే హీరో పైన బేస్డ్ ఉండదండి, నా క్యారెక్టర్ మీద బేస్డ్ ఉంటుంది. ఏ హీరో అయినా డిఫరెన్స్ పడదు. ఒక ఫేవరెట్ హీరో అంటారు. ఫేవరెట్ హీరో పక్కన విలన్ ఎందుకు చేద్దాం అనుకుంటాం, ఇంకో హీరోలా చేద్దాం అనుకుంటాం కదా. నేను వెళ్ళి తిట్టాలనుకోం కదా సినిమాలో. బట్ దీస్ డేస్ విలన్స్ ఆర్ పోర్ట్రేయింగ్ మచ్ మోర్ దాన్ హీరోస్. డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్ అంటే అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడో కానీ రావు. జనరలీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్ గా క్రియేట్ అవుతాయి. సో నాకు వచ్చిన ఆఫర్స్ లో నాకు అలాంటి క్యారెక్టర్ దొరికింది కాబట్టి గ్యాంగ్ లీడర్ కానీ వలిమై కానీ చేశాను. ఇప్పుడు అలాంటి ఆ రేంజ్ లో నాకు అలా యూజ్ అయ్యే అంటే నేను ఆ విలన్ రోల్ చేసేదే నేను హీరోలాగా చేస్తున్న సినిమాల్లోకి నాకు ఆడియన్స్ కి రాసే రైటర్స్ కి చూసే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని. గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు మోర్ స్టైలిష్ రోల్స్ యాజ్ ఎ హీరో రావడం స్టార్ట్ అయినాయి. ఆ బైక్ సీక్వెన్స్ లో అవి చేశాక నాకు పిచ్ అవుతున్న స్క్రిప్ట్స్ లో మీ గ్యాంగ్ లీడర్ లుక్ బట్టి మేము ఈ క్యారెక్టర్ రాసాము ఆర్ ఇది చేసాము అన్నారు చాలా మంది నాతో. సో డెఫినెట్లీ నేను విలన్ రోల్స్ చేసిన దానికి రీజన్ ఏమైంటుందంటే నేను అవుదాం అనుకుంటున్న స్టార్ కి వేసుకునే స్టెప్ అది. సో ఆర్ఎక్స్ అనేది అడల్టరేటెడ్ ఫిలిం కదా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ల్యాక్ అయింది కార్తికేయ గారికి. ఇప్పుడు ఎవరిని గెయిన్ అదే ఆ ఈజ్ అనేది మెయింటైన్ అవుతుంది ఫ్యామిలీ. ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినాయి అవి చాలా వరకు ఫ్యామిలీస్ చూసేలాగే. బట్ అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. బట్ ఆర్ఎక్స్ అనేది థియేటర్ లో ఉన్నప్పుడు మీకు వాట్ ఆర్ ద రొమాంటిక్ సీన్స్ అవి పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడల్టరేటెడ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ అడల్టరేటెడ్ అంటే అంతమంది హార్ట్స్ ని దోచుకునేది కాదు. అంతమంది ఎక్కడికి వెళ్ళినా అడల్టరేటెడ్ అనుకుంటే పక్కన తీసుకెళ్ళి చెప్తారు సినిమా బాగుంటుందని. కానీ ఓపెన్ గా అందరూ ఈవెన్ మై ఫ్యామిలీ, మై మదర్, మై సిస్టర్, ఎవ్రీవన్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ఎక్స్ హండ్రెడ్. సో యా. ప్రశాంత్ గారు. యా, హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో యూడీ క్రియేషన్స్ వాళ్ళని ఏం చెప్పి పడేశారు? సింపుల్ గా కథ చెప్పానండి. కథ చెప్పారా? కథ కాకుండా ఇంకేమైనా చెప్పారా ఏంటి? అంత అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ తో మీరు బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ అనగానే ఒక చిన్న భయం లాంటిది ఏదో ఒకటి ఉంటుంది యాజ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రజెంట్ చేస్తే. సో అసలు ఏ ఎలిమెంట్స్ వాళ్ళకి బాగా నచ్చాయన్నారు, ఏం చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు? యాక్చువల్గా నేను 10 years నుంచి వాళ్ళతో ఉన్నా కాబట్టి ఈజీ అంటే ఈజీ టు గెట్ అన్ అపాయింట్మెంట్ అంతే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కథ చాలా నచ్చింది, కథగా బాగా నచ్చింది. అది ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అంతకంటే మంచిగా ఏ ప్రొడ్యూసర్ కూడా వద్దనుకుంటారు చెప్పండి. సో ఒకవేళ ఈ స్టోరీకి కార్తికేయ గారు లైక్ ఐశ్వర్య మేనన్ గారు కాకుండా ఇంకెవరినన్నా ఫిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరిని చూస్ చేసుకునేవారు? మేబీ ఒక 2 years ముందరతో చెప్పేవాన్నేమో. ఇప్పుడు మాత్రం ఆప్షన్ లేదా?
లేదండి Nice. ఎవరికి లేదు. సో నెక్స్ట్ కార్తికేయ థ్యాంక్స్ అన్న. ఏమని చెప్తారా కార్తికేయ గారు అండి. సో ఈ కథ మీకు ఆయన ఇందాక నుంచి అన్నట్టు కథ చెప్పి పాడేశానని చెప్పేసి ఈ కథ మీరు పడిపోవడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? కథలో ఉండే ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ నేను ఇందాక చెప్పినట్టు ఆ హీరోయిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ డ్రామా మోయడం ఏదైతే ఉందో, అవన్నీ నేను ఇంత న్యాచురల్ గా తీసిన సినిమాలో చూడలేదు. ఈ లైక్ వెరీ రిలేటబుల్ ఉంటూ ఎట్ బీయింగ్ సచ్ ఎమోషనల్ హైస్ అవన్నీ ఉండడం నేను ఇప్పటివరకు నాకు వచ్చిన కథల్లో చూడలేదు కాబట్టి ఐ పిక్ దిస్ అప్.